హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఆర్ ఛానల్. నేను మీ వెంతుల మహేష్. రాష్ట్ర రాజకీయాల్ని వాడిగా వేడిగా మీకు అందించడానికి మా టీఆర్ ఛానల్ కొత్తగా ముస్తాబయ్యింది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన ఇంటర్వ్యూలో భాగంగా పులివెందుల నియోజకవర్గం, పులివెందుల రాజకీయాలంటే అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పులివెందుల వైపు రాజకీయం అంటే ఏంటో చూస్తూ ఉన్నారు. సో అటువంటి పులివెందుల నడిపొట్టున ఉన్నటువంటి ఒక కార్యకర్తగా పనిచేసి సర్పంచ్గా ఎదిగి ఈరోజు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా పదవి నిర్వహిస్తున్నటువంటి శ్రీ కంచెల సర్వోత్తమరెడ్డి గారు మన ముందున్నారు. నమస్కారం సార్. ఎవరు సార్ కంచెల సర్వోత్తమరెడ్డి? ఎవరు ఆయన ఇంతకీ? అంటే మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ గ్రామాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కంచెల సర్వోత్తమరెడ్డి. ఎదురులేని నాయకుడు ఎవరంటే కంచెల సర్వోత్తమరెడ్డి. ఆయన నాయకుడా, రాజకీయ నాయకుడా, లేకపోతే ప్రజానాయకుడా? మేమైతే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే, ఎందుకంటే పల్లెలు పట్టుకొమ్మ లాంటి ఈ పల్లెలు అభివృద్ధి చేయాలంటే వైఎస్ ఫ్యామిలీతోనే అని చెప్పి మా ఓటకు పుట్టినప్పటి నుంచి కూడా మేము రాజకీయాల్లో ఉంది. నేను దాదాపు ఇంటర్మీడియట్ నుంచి కూడా రాజకీయాలతో వైఎస్ ఫ్యామిలీతో ఉండమంటుండి ఈ మా గ్రామాభివృద్ధి కోసం, మా గ్రామమే కాదు మా గ్రామం పక్కన ఉన్నటువంటి మిగతా గ్రామాలు అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతోనే మేము రాజకీయాలకు వచ్చాము. అదేవిధంగా ఈ పులివెందులలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర గారిని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలి అన్న ఒకే ఒక కసితో మేము పనిచేస్తూ ఈ గ్రామాలు అభివృద్ధి చేస్తూ తిరిగాము. అందువల్లనే సర్వోత్తముడైన వాడు ఈ పార్టీ కోసం దాదాపు 30 సంవత్సరాలు శ్రమించి కష్టపడి మా గ్రామాల్లో టీడీపీ అన్న పదం లేకుండా చేశాము. అదేవిధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా బాగా ప్రతి కుటుంబానికి చేరడి చేశాము. అందుకో సర్వోత్తముడు అంటే మా కుటుంబంలో మా అమ్మాయి అయితేనేమి, మా భార్య అయితేనేమి ఇద్దరు సర్పంచ్గా పనిచేశారు. ఇప్పుడు ప్రజెంట్ మా తమ్ముడు కూడా సర్పంచ్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఎంపీడీసీ కూడా మాకు బాగుంటుంది. కాబట్టి ఇన్ని పదవులు అన్వయించడానికి కారణం మేము ప్రజలకు చేసినటువంటి మంచి కార్యక్రమాలు. ఎవరి ద్వారా చేశామంటే వైఎస్ కుటుంబం ద్వారానే ఏది చేశాము. అంటే మీరు మొదటిగా మీరే రాజకీయాలకు వచ్చారా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా రాజకీయాలు? ఏం లేదండి, నేనే రాజకీయాలకు. నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా నా దగ్గర కొంచెం సోషల్ యాక్టివిటీ అంటే సంఘంలో 10 మందికి మేలు చేయాలి, 10 మందికి మేలు చేయాలంటే ఓరకత చేయలేము, రాజకీయాలు లేకపోతే చేస్తాము అన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయంలో రావడం జరిగింది. ఒక పక్క చదువుకుంటూ నేను ఎంఏ చదువుకుంటూ కూడా ఈ రాజకీయం చేశాము. నేను నాకు ఓటకు పుట్టినప్పటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీ ఎక్కడ ఉంటే అక్కడ ఓటు వేసుకుంటూ మా వాళ్ళు కూడా వేస్తూ చేయడం జరిగింది. అంటే మొదటి నుంచి మీరు వైఎస్ ఫ్యామిలీతోనే అనుబంధంగా ఉన్నారా? అవును, ఫస్ట్ నుంచి వైఎస్ ఫ్యామిలీతో ఉన్నాం. ముందు ఏ పార్టీలో లేరా? ఏదే పార్టీ ప్రసక్తి లేదు. అంటే మీ ప్రయాణం, రాజకీయ ప్రస్థానం రాజశేఖర రెడ్డి గారితోనే మొదలైందా? అంతకుముందు కూడా ఉన్నదా? లేదండి, రాజశేఖర సార్తో పాటు మేము కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి, రాజశేఖర సారు, వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు వచ్చేసి అవినాష్ రెడ్డి గారు, వైఎస్ మధు, అదేవిధంగా దేవుడి సింగ్ రెడ్డి, ఇట్లా అందరితో అనుబంధాలు పెట్టుకొని రాజకీయం చేస్తూ వచ్చాము. పులివెందుల రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు? పులివెందుల రాజకీయాలు ఎప్పటికీ కూడా బాగానే ఉంటాయండి. ఎందుకంటే ఎలాంటి బయట జరిగే ప్రచారాలు వేరు, ఇక్కడుండే ప్రచారాలు వేరు. కాబట్టి పులివెందుల రాజకీయాలు ఎప్పటికీ చెడిపోవు, బాగా ఉంటాయి. ఓకే, మొట్టమొదటిగా మీరు ఏ పదవిని నిర్వహించారు? కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత వచ్చేసి జిల్లా వైఎస్ఆర్సీపీ రైతు విభాగం కార్యదర్శిగా పనిచేశాను. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఎందుకంటే నా మీద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతకు అనుగుణంగానే పనిచేస్తూ 10 మందికి మేలు చేసి వైఎస్ కుటుంబానికి గౌరవం ఇప్పించే కోసం మేము ప్రయత్నిస్తున్నాం. మీకు ఈ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో ఎవరైనా శత్రువులు కానీ లేకపోతే అపోజిషన్ కానీ ఎక్కడైనా పడిందా, అంటే ఎదురుపడిందా మీకు? మాకైతే రాజకీయంగా గ్రామంలో అంతో ఎంతో శత్రుత్వం ఉన్నది. శత్రుత్వం అంటే కొట్టుకునే శత్రుత్వమే కాదు, మామూలు పొలిటికల్గా. అయితే నేను ఎంతైనప్పటి నుంచి కూడా నేను ఎవరినైతే రాజకీయంగా ఏ పదవి కావాలని కోరుకుంటానో ఆ పదవిలో మా మనుషులను గెలిపించుకుంటూ వచ్చాము. అదేవిధంగా 2009లో రాజశేఖర సార్ రెండోసారి ముఖ్యమంత్రిగా అయ్యడంలో పోలింగ్ బూత్లో కొంచెం సంఘటనలు జరిగాయి. అప్పుడు నా మీద దాడి చేయడం జరిగింది టీడీపీ వాళ్ళు. నేను కొంచెం కోమాలకు కూడా వెళ్ళిపోయాను. నాతో పాటు మా కార్యకర్తలు కూడా 10 మందికి దెబ్బలు తగిలాయి. రాజశేఖర చనిపోయిన తర్వాత రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసిన జరిగింది.
నాతో పాటు మా బంధువుల్ని అందరినీ 900 కూడా. అది 2009 ఎలక్షన్ టైంలో పోలింగ్ బూత్ అప్పుడు తలకి దెబ్బ తగిలి దాదాపు మేము 3 రోజులు కోమాలు కూడా ఉండిపోయాను. ఎందుకంటే ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి దయ వల్ల మేము బాగా మన బయటకు వచ్చాము. అంటే అపోజిషన్ పార్టీ అంటే మీరు టీడీపీ పార్టీ వాళ్ళే చేశారా లేకపోతే కాంగ్రెస్లో అప్పటికి కాంగ్రెస్లో ఉన్న వేరే వర్గం వాళ్ళు చేశారా? టీడీపీ వాళ్ళు మా ఏమైందంటే మాది పక్క గ్రామం ఎరిపల్లి. మేము ఉల్లిమెలకు వెళ్ళాము. ఉల్లిమెల గ్రామంలో మాకు పోలింగ్ బూత్ ఉన్నది. అక్కడ కొంతమంది టీడీపీ వాళ్ళు బలంగా ఉన్నారు. ఆ టీడీపీ వాళ్ళను మేము ఎదిరించినప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకి చేసి ఉండొచ్చు అనుకుంటున్నాం. అంటే ఎవరు అనుకుంటున్నారు? అదైతే తెలియదు. అంటే తెలియదా మీరు చెప్పారా? లేదు, తెలియదు. తెలిసి చెప్పలేదు అయితే. అట్లే కాదు, తెలియదు. అంటే పక్క ఊరే అంటారా? తెలిసే ఉంటుంది కదా. అంటే మేము అక్కడ బూత్లో ఉన్నాము, వాళ్ళు బయట ఉన్నారు. బయట వచ్చేసరికి పెద్ద ఊరు, పక్కన తోటలు ఉన్నాయి. తోటలోంచి రాళ్ళేసారు, బాగా దెబ్బలు తగిలాయి. కోమాలకి వెళ్ళిపోయాము. నాతో పాటు 10 మంది దెబ్బలు తగిలాయి. అయితే దేవుని దయ వల్ల అందులో కూడా బాగా అంటే మెయిన్ టార్గెట్ మీరేనా అక్కడ? మెయిన్ టార్గెట్ నేనే. ఎందుకని? ఎందుకంటే ఆ చుట్టూ గ్రామాల్లో వైఎస్ ఫ్యామిలీకి నేనే పెద్దగా అండగా ఉంటూ ఇప్పటికీ అప్పటికి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. ఇతనికే పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ టీడీపీ వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు కాంగ్రెస్ వాళ్ళు కలిసి దాడి చేశారు. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు ఆయన వెనుక నడిచారా? మేము కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ పోయి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆయన సంఘీభావంగా పులివెందుల నుంచి కడపకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పట్లోనే అందరం కూడా కడప దాకా సంఘీభావంగా పాదయాత్ర చేయడం జరిగింది. మీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీతో. మరి ఎందుకని కాంగ్రెస్ పార్టీని వీడి ఈ వైసీపీలోకి రావడం జరిగింది? వైఎస్ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ కాదు, ఏం కాదు. మేము వైఎస్ ఫ్యామిలీ. వైఎస్ ఫ్యామిలీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ ఫ్యామిలీ ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉందంటే వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఉంటేనే కాంగ్రెస్ ఉన్నది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టడం వల్ల సపరేట్గా పార్టీ పెట్టుకుందని తప్ప వేరే వాళ్ళ పార్టీ పోలేదు, మేము పోలేదు, సాగలేదు. మీరు ఇందాక నేను సర్పంచ్గా పనిచేశాను, మా అమ్మ సర్పంచ్గా పనిచేసింది, మా భార్య సర్పంచ్గా పనిచేసింది, ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా బామ్మది ఎంపీటీసీ అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తం మీ ఫ్యామిలీ వాళ్ళేనా లేకపోతే ఇంకా బయట వాళ్ళని ఎంకరేజ్ చేయలేరా? ఎంకరేజ్ చేసామండి. అయితే ఇప్పుడు ఓసీకి వచ్చాయి కాబట్టి ఓసీలో ఇప్పుడు మా తమ్ముడు అంటే చిన్న కొడుకు, పెద్ద కొడుకు, బామ్మది. అంటే ఎందుకంటే వీళ్ళు ఉపయోగపడతారు పార్టీకి, ప్రజలకు అన్న ఉద్దేశంతో తప్ప లేకపోతే వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదని కాదు. ఎందుకంటే మా గ్రామ ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని నమ్మిన వాళ్ళని మేము ఇబ్బంది పెట్టలేదు. ఆ మధ్యలో ఒకసారి బీసీ కూడా వచ్చినట్టు ఉంది. బీసీకి వచ్చినప్పుడు కూడా వాడు కూడా నా ఫ్రెండే. వాడిని నేను మొత్తం వ్యతిరేకించిన కదా ఓసీలో నేను ఉండి రస్కులని గెలిపించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ పులివెందుల రాజకీయాలు ఎలా ఉంటాయనుకుంటున్నారు? ఈ పులివెందుల రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో రాబోయే రోజులు కూడా అలా ఉంటాయి. ఎలాంటి అపోహలకు తాగడానికి వీలు లేదు. పార్టీ విషయానికి వద్దాం. వైసీపీ పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు వైఎస్ ఫ్యామిలీతోనే అంటే జగన్ గారి వెంటనే నడిచారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్తగా పార్టీలోకి చేరారు. వాళ్ళు చేరిన తర్వాత మీకున్నటువంటి ప్రాబల్యం కానీ మీకున్నటువంటి ఇంపార్టెన్స్ కానీ తగ్గిందని మీరు ఏమని అనుకుంటున్నారా? ఏం లేదండి, తగ్గలేదు, తగ్గిందని ఊహించుకుని తప్పు. ఎందుకంటే మనం పార్టీకి ప్రజలతో పనిచేస్తున్నాం. ప్రజలతో పనిచేసేటప్పుడు పార్టీ కూడా మనం బాగా గుర్తిస్తుంది. కాబట్టి తగ్గిందని మనం అనుకోవాల్సిన లేదు. వేరే పార్టీ వాళ్ళు వచ్చినారంటే మన పథకాలు ఆకర్షించి వచ్చారు తప్ప వాళ్ళేమి మాకు తక్కువ మంది ఉన్నారు మీరు రాని చెప్పలేదు. కాబట్టి వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళే. ఎందుకంటే పార్టీకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నచ్చి వాళ్ళు రావడం జరిగింది. పథకాలు ఉన్నారు కాబట్టి వాటి గురించి మాట్లాడారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్నాల పథకాలు ఎంతవరకు సఫలమవుతున్నాయి? 100% సఫలమవుతున్నాయి. భారతదేశ చరిత్రలోనే ప్రతి కుటుంబానికి ఈ పథకం నీకు అని చెప్పి ఇచ్చినటువంటి స్వతంత్రం వచ్చినటువంటి ఇంతవరకు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు లేవు. ఉన్నది ఏదైనా ప్రభుత్వం అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే 30 అందులో సంవత్సరంలో 2 సార్లు జూన్ నెలలోనూ జనవరి నెలలోనూ ఈ కుటుంబానికి ఎలాంటి పథకం రాలేదు. ఎందుకు రాలేదని చెప్పి వాలంటీర్లను ఇంటి దగ్గర పంపించి ఆ పార్టీతోనూ మతంతోనూ కులంతోనూ సంబంధం లేకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. అన్ని పథకాలు 100%
సఫిషియెంట్గా అందుతున్నాయి ప్రజలకు. ఈ మధ్య కాలంలో అమ్మఒడిపై చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒక సంవత్సరం ఇచ్చారు, రెండో సంవత్సరం నుంచి ఇవ్వలేదు, ఇప్పటికీ మాకు పడలేదు అని చెప్పేసి చాలామంది తల్లులు అంటున్నారని చెప్పేసి బయట వినికిడి ఉంది. అమ్మఒడి జనవరి నెలలో స్టార్ట్ చేశారు. జనవరి నెలలో డబ్బులు ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ అప్పుడు ఇస్తే అది వాళ్ళ యొక్క ఖర్చులకు ఉపయోగపడుతుంది, మధ్యలో ఇచ్చే దుబారా కాదనే ఉద్దేశంతోనే తప్ప దాన్ని ఎక్కడ కానీ ఇంప్లిమెంట్ చేయకూడదు అన్న ఉద్దేశం ఏం లేదు. రేపు జూన్ నెలలో ఖచ్చితంగా అమ్మఒడి తల్లుల ఖాతాలో పడుతుంది. ఇక్కడ నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధం అని చెప్పడం జరిగింది. అది అంచెల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాలు అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోకి వచ్చి. మరి ఇప్పటి వరకు మద్యపాన నిషేధం అనేది ఎక్కడ కూడా జరగల. మద్యపాన నిషేధం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో విపరీతమైన బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా మందు షాపులు దొరుకుతున్నాయి. అలాంటి గ్రామాల్లో ఎక్కడే కానీ అమ్మనివ్వకుండా ఓన్లీ గవర్నమెంట్ షాపులని అమ్ముతూ ఆ రోజు ఏం చెప్పాము, కరెంట్ షాప్ ఉంటే రేట్లు ఇస్తాం, అప్పుడైతే పేదవాడు కాకుండా పోతాడు, పేదవాడి యొక్క జీవన పరిమాణాలు పెరుగుతాయి అనే ఉద్దేశం రేట్లు పెంచాము తప్ప అదే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడున్న షాపులకు అప్పుడున్న షాపులకు వ్యత్యాసం చూడండి. ఒకేసారి మద్యపాన నిషేధం చేసేదానికి, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉంటే మద్యపాన నిషేధం సక్సెస్ అవుతుంది తప్ప పక్క రాష్ట్రంలో చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో మద్యపానం ఉంది. ఆ మద్యపానం దొంగచాటుగా ఇంకోదాయంగా వస్తున్నది కాబట్టి కొంచెం లేట్గా ప్రాసెస్ జరుగుతుంది. అయితే మద్యపాన నిషేధించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి నడుపుతాడు. దాంట్లో ఎలాంటి అపోహలైతే తాగుకోవద్దు. ఎప్పటిలోగా చేయొచ్చు ఆయన అంచెలంచెలుగా చెప్పాడు తప్ప పలానా రోజు అని చెప్పలేదు. ఖచ్చితంగా అయితే జరుగుతుంది. ఆ మధ్యకాలంలో ఇంటింటికి బియ్యం అనే పథకాన్ని పెట్టడం జరిగింది. చాలా వరకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఎందుకని వచ్చింది అంటే అది ప్రజల సంక్షేమం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మరి ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారు? ప్రజల నుంచి ఎక్కడ రాలేదండి. ఫస్ట్లో 1 నెల 2 నెలలు ఆ విధానంలో చర్చ చేసేటప్పుడు క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించి ఇప్పుడు ఎవరు కూడా ఎందుకంటే పనికి పోయించాడు బియ్యం తీసుకుంటున్నారు. అదే అంతకుముందు అయితే డీలర్ షాప్ దగ్గర రేషన్ డీలర్ దగ్గర పోయి వాడు చెప్పినప్పుడు తీసుకొని వాడు నెట్టు పని చేయలేదు, సర్వర్ పని చేయలేదంటే పొద్దున సాయంత్రం రాత్రి తిరుగుతూ ఉంటారు. అట్లేకోకుండా ఇప్పుడు వాళ్ళ దగ్గర వేస్తున్నారు. ఆ ఫస్ట్లో కొంచెమైతే గ్యాప్ అనేది ఇప్పుడు ఎలాంటి అపోహలు లేవు, ఎక్కడా వ్యతిరేకత లేదు. ఇప్పుడు పార్టీ పరంగా కార్యకర్తలందరికీ సముచిత న్యాయం జరుగుతుంది అని మీరు ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా జరుగుతుందండి. దాంట్లో ఎలాంటి లోగా లేదు. ఎందుకంటే కార్యకర్తలకు ఇస్తున్నాం, ప్రజలకు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు. కార్యకర్తకు పార్టీ బాగుండాలని కోరుకుంటాడు తప్ప మాకేం లేదని కోరుకోడు. కార్యకర్తలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందే కార్యకర్తలతో శక్తితోనే. కాబట్టి జగన్మోహన్ గారు ఎక్కడా కూడా కార్యకర్తలను విస్మరించినట్టు ఎక్కడా లేదు. మరి బయట ఉన్నటువంటి టాక్ ఏంటంటే చాలా వరకు కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు, ఎటువంటి ప్రయోజనాలు రావడం లేదు అని బయట ఉన్నటువంటి టాక్. అదంతా ఒక ఏబిఎన్ టీవీ ఈనాడు జ్యోతి చేసేటువంటి తప్పుడు వార్త తప్ప ఏ కార్యకర్త కూడా ఎక్కడా డిసప్పాయింట్ కాలేదు. ఇప్పుడు మీ విషయానికి వద్దాం. మీరు ఈ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పదవి నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఈ పదవి ఎలా వచ్చింది? నేను పార్టీలో కష్టపడి పనిచేయడం వల్ల మా వల్ల మళ్ళీ కొంతమందికి ఉపయోగపడతారు వీళ్ళ రైతులకు అని చెప్పి వైఎస్ కుటుంబం మా మీద ఈ బాధ్యత వహించింది. మేము ఆ బాధ్యతను కూడా సక్రమంగా నిర్వహించాము. ఎక్కడే కానీ చిన్న తప్పులు చేయకుండా చేశాము. ఇక్కడ మా మీద నమ్మకాన్ని మేము గుమ్ము చేయకుండా చేశాము. అందువల్ల ఈ పిల్లల తాలూకాకు ఏమి కావాలి, ఈ రైతులకు ఏమి కావాలన్న ఉద్దేశంతోనే దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చేయడం జరిగింది. ఎందుకంటే రైతులు వాళ్ళు పండించిన ధాన్యానికి ఇక్కడ వచ్చేసి కొనుగోలు చేసే దానికోసం గోడలు కట్టడం జరిగింది. మొత్తం పొల్లుల తాలూకా వ్యాప్తంగా 9 గోడలు కట్టడం, అదేవిధంగా లైవ్ సెట్ కూడా కట్టడం జరిగింది చీనాకార వ్యాపారం చేసుకోవడం కోసం. కాబట్టి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని జగన్మోహన్ గారి వల్ల ప్లస్ ఎంపీ అవినాష్ రెడ్డి గారి వల్ల ఈ తాలూకాలో ఈ మార్కెట్ యార్డ్ను బాగా ఆలోచించడం జరిగింది. ఇప్పుడు మార్కెట్ యార్డు అన్నారు కాబట్టి ఈ మార్కెట్ యార్డు డెవలప్మెంట్ భాగంగా మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు బిల్డ్ చేస్తూ ఉన్నారు. కానీ రైతులకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ మాత్రమే కాదు, వాళ్ళకి కనీసం మద్దతు ధర కావాలి.
ఈ కనీస మద్దతు ధర మీరు ప్రొవైడ్ చేయడానికి ఏం చేస్తున్నారు? కనీస మద్దతు ధరను జగన్మోహన్ గారి నాయకత్వంలోనే గవర్నమెంట్ ఏదైతే ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఒక ప్రవేశపెట్టి జరిగింది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకే అంటే ధరలను గవర్నమెంట్ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి స్వామినాథన్ కమిటీ ఎప్పుడో సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును ఎవరు కూడా అమలు చేయలేదు. మన అమలు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి అంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాత్రమే. ఎందుకంటే ఈరోజు శనగలు అయితేనేమి, జొన్నలు అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, ప్లస్ చీనాకాయలు అయితేనేమి అన్నిటికీ మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధరలకు అనుగుణంగానే కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మన పులివెందులలోనే దాదాపు కరోనా టైంలో కూడా అరటికాయలు, చీనాకాయలు కూడా గవర్నమెంటే కొని వెలుగు ద్వారా మార్కెట్లకు సరఫరా చేయడం జరిగింది. ఎక్కడంటే రైతు ఎక్కడ నష్టపోకూడదని. మరి రైతులకి ఎక్కడ కూడా గిట్టుబాటు ధరలు అందడం లేదు, చాలా వరకు నష్టాలు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ఈరోజు శనగలు బుడ్డ శనగలు 5,230 రూపాయలు కొనుగోలు పెట్టి మొత్తం రైతు దగ్గర సేకరించడం జరిగింది. అదే బయట మార్కెట్ వెళ్తుంది 4,300, 4,400 అంటే దాదాపు 600-700 రూపాయలు ఎక్కువ పెట్టి కొనగలుగుతారు. ఇంకా మద్దతు ధర ఇచ్చినామంటే ఇచ్చాం. అదే మొక్కజొన్న 2,000 రూపాయలు, జొన్నలు 1,800 రూపాయలు, 2,200 రూపాయలు. ఇవన్నీ కూడా జగన్మోహన్ గారి మద్దతు ధర ప్రకటించిన తర్వాతనే కొన్ని ఎంఆర్పీ రేట్లేసి ఆ రేట్ల ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వరి రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి వాళ్ళ యొక్క ఖాతాల్లోకి 10 నుంచి 15 రూపాయలు డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది. ఉచిత విద్యుత్తు ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా విద్యుత్ కోతలే, చాలా వరకు ప్రజలు అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఉన్నాయి అంటే దానికి కారణం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినటువంటి విద్యుత్ ఒప్పందాలు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఎక్కువ రేట్లకు ఒప్పందం చేసుకుని ఆ రేట్లతోనే మాకు కొనాలి 20 సంవత్సరాలు. ఎవరైనా కానీ ఈ రోజు రేటు ఈరోజు తీసుకుంటారు, రేపున్న రేటు లేదు. అట్లే కాకుండా 20 సంవత్సరాలు ఒప్పందాలు చేసుకుని ఆ ఒప్పందాల డబ్బులు కూడా జగన్మోహన్ గారు కట్టడం జరిగింది. పాత బకాయిలు కూడా ఇక్కడ ఎక్కడ కరెంటు కోతలు లేవండి. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయి. పక్కన కర్ణాటక ఉన్నాయి, తెలంగాణ ఉంది, గుజరాత్లో ఉన్నాయి. ఎందుకంటే వేసవిలో ఎక్కడైనా కరెంటు కోత వస్తుంది. అదేవిధంగా బొగ్గు నిల్వలు తగ్గిపోవడం వల్లనే కరెంటు కోత తప్ప అనుభవం కాదు. జల విద్యుత్ కేంద్రాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, పవన విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి, సోలార్ పనిచేస్తున్నాయి. ఒక బొగ్గుతో నడిచేటువంటి విద్యుత్ కేంద్రాలు తప్ప అవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ విద్యుత్ బొగ్గును సరైన రీతిలో ఉత్పత్తి చేయలేకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది తప్ప ఎక్కడైనా లేకున్నా లేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పగులు 3 గంటలు, రాత్రి 3 గంటలు ఇచ్చారు కరెంటు. ఎందుకంటే మేము రైతుగా రాత్రి 12 గంటలకు 3 గంటలకు కరెంటు ఇస్తే రాత్రి 12 గంటలకు మోటార్ ఎత్తుకుంటున్నాం. ఇప్పుడు అట్లా ఎక్కడా లేదు. ఇచ్చినటువంటి పద్ధతి ఉచిత విద్యుత్ 9 గంటలు పగులేస్తున్నాము. ఇప్పుడు వచ్చి తగ్గించిన 2 గంటలు కూడా 7 గంటలు కూడా పగులేస్తున్నాం. ఎక్కడ కోతలు లేవు. ఉన్న కోత ఏదైనా ఉన్నా అంటే 1 గంట 2 గంటలు. అది సహజంగా వచ్చేటువంటి కోతలే తప్ప ఉద్దేశపూర్వకమైతే కాదు. ఒకప్పుడు పులివెందుల వేరు, ఇప్పుడున్నటువంటి పులివెందుల వేరు. అంటే చాలా వరకు అభివృద్ధి చెందుతూ ఉంది పులివెందుల కావచ్చు, పులివెందుల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు. ఈ అభివృద్ధికి కారణం ఎవరు? వైఎస్ ఫ్యామిలీ, వైఎస్ కుటుంబం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాయి, అధికార పక్షంలో ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే పాటుపడ్డ వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే జలయజ్ఞం అనే పేరుతో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండడంలో 100 కోట్ల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెట్టి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క కృషి ఫలితంగానే ఈరోజు చిత్రావతి, పైడిపాలెం, గండికోట, వేలుగుండ, అదేవిధంగా సర్వరాయ ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేసి ఒక సిద్ధంగా తెచ్చారు. జగన్మోహన్ గారు కూడా దాంట్లో వాళ్ళ ఆయన చేసినటువంటి వాళ్ళ ఫాదర్ చేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పోతున్నాడు. కాబట్టి వాళ్ళకి ఎంతసేపునే ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడారు తప్ప వాళ్ళ సొంత ఇమేజ్ ఎగరలేదు. నీటికి సంబంధించిన టాపిక్ విషయానికి వస్తే పులివెందులకి నీరు తెప్పించింది మేమే అని చెప్పేసి అప్పుడు టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ ప్రభుత్వం నీరు తెప్పించేది ఉందండి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గండికోట ప్రాజెక్టు, అది మొత్తం చిత్రావతి ప్రాజెక్టు అయితేనేమి, పైడిపాలెం ప్రాజెక్టు అయితేనేమి, మైలవరం ప్రాజెక్టు అన్ని దారి పైడిపాలెం ప్రాజెక్టుకు ఓన్లీ పైప్ లైన్తో సహా ప్రాజెక్టు దారి పైప్ లైన్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఓన్లీ చంద్రబాబు నాయుడు అయితేనేమి ఓన్లీ స్విచ్ ఆన్ చేసి నీళ్ళు తెప్పించాలన్నాడు. 2013లోనే 5 టీఎంసీ నీళ్లు గడ్డికోటలు ఇవ్వడం జరిగింది.
ఎవరు కిరణ్ మాడి ముఖ్యమంత్రి కానప్పటికీ అంటే అప్పటికి పనులన్నీ అయిపోయి చంద్రబాబు నాయుడు ఎక్కడ వాళ్ళకి స్విచ్ చేశాడు. వ్యవస్థను తయారు చేసినంత రాజశేఖర్ గారు మాత్రమే ఎక్కడ తెలుగుదేశం నీళ్ళు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. వర్షాలు వచ్చాయి, నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కూడా రోజు నీళ్ళు వస్తున్నాయి. అప్పట్లో పులివెందుల టీడీపీ నాయకుడైనటువంటి సతీష్ రెడ్డి గారు పులివెందులో నీరు తెప్పిస్తేనే తప్ప అంతవరకు నేను కనీసం షేవింగ్ కూడా చేసుకోను అని గడ్డం పెంచి చివరికి నీరు తెప్పించారు అని చెప్పేసి ఒక టాక్. అది వాళ్ళ అపోహ. తెప్పించామని అనుకున్నారు కాబట్టి నిజం అనుకుంటున్నాను. అంటే టీడీపీ హయాంలోనే జరిగిన నీరు వచ్చాయి కాబట్టి గండికోటలో నీళ్లు 2013లోనే వచ్చాయి. ఆ తర్వాతనే నీళ్ళు 600 నీళ్ళు తెప్పించడం కోసం 3 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇక్కడ పైప్ లైన్ అన్నీ అయిపోయాయి లిఫ్ట్ ఇరిగేషన్లో. కాబట్టి ఒక స్విచ్ ఆన్ చేసానికి 3 సంవత్సరాలు పట్టింది. పులివెందులకి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పర్యటనకు వచ్చారు. ఆ టైంలో పులివెందులలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకు ఎటువంటి గౌరవం కానీ మర్యాద కానీ ఇవ్వలేదు అని చెప్పేసి అది అందరూ జనాలతో చూశారు. ఒక స్థానిక పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారిని కూడా మైక్ స్టేజ్ మీదకి వస్తే మైక్ కూడా లాక్కోవడం జరిగింది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో. కాబట్టి వాళ్ళు ఎక్కడ ప్రోటోకాల్ పాటించరు. వాళ్ళు చేస్తున్నదంతా జన్మభూమి కంటే మిమ్మల్ని వాళ్ళే తప్ప ఎవరిని కూడా ఏం చేయలేదు. అంటే టీడీపీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగలేదంటారు. ఎక్కడ జరగలేదు. ఓన్లీ జరిగింది ఎక్కడ నీరు చెట్టు దోసుకొని దాచుకునే అంతే తప్ప ఎక్కడ కానీ అభివృద్ధి అంటూ ఎక్కడ ఇది ఈ పథకం మాది, ఈ పథకం వల్ల ప్రజలు ఇబ్బంది బాగుపడినారు అని చెప్పి పథకాలు అయితే ఎక్కడ లేవు. ఓకే. ఈ మధ్య కాలంలో ఈయన అంటే సతీష్ రెడ్డి గారు ఎక్కడా కూడా బయటకు కనిపించలేదు, బయటికి రావడం లేదు. ఆయన వ్యక్తిగతం, దాని గురించి మాకు సంబంధం లేదు. ఆయన యొక్క వ్యక్తిగత అంశం. అంటే బయట ఉన్నటువంటి టాక్ ఏంటంటే టీడీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తే వైసీపీలో మేము సభ్యత్వం కానీ స్థానాన్ని కానీ కల్పిస్తాము అని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారు అని చెప్పేసి అదంతా కూడా ఆయన వ్యక్తిగతం, దాని గురించి మాకు అవసరం లేదు. ఓకే. సరే, మీ విషయాన్ని పోతాం. మీ రాజకీయ లక్ష్యం ఏంటి? మా రాజకీయ లక్ష్యం అంతా వైఎస్ ఫ్యామిలీ, ఈ రాష్ట్రం బాగుండాలా, వైఎస్ ఫ్యామిలీ మంచిగా 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా. అంత తప్ప మాకు వ్యక్తిగతంగా ఎలాంటి రాజకీయ లక్ష్యం లేదు. సరే, బాగుంటుంది. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వైసీపీ పార్టీ విన్ అవుతుంది అనుకుంటారా? ఖచ్చితంగా 100% రాబోయే కాలంలో గారు వచ్చే 3 టర్ములు కూడా వైసీపీ అధికారం ఉంటుంది. అంటే 3 టర్మ్ తర్వాత ఉందా? ఉంటుంది. 3 టర్ములు అన్నీ కూడా ఉంటుంది. కంటిన్యూ ఎక్కడ మాకు ప్రత్యామ్నాయం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే బయట జనాలు అనుకున్నది ఏంటంటే చాలా వరకు పబ్లిక్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అమ్మఒడి ఇస్తున్నందుక, విద్యాదీవెన ఇస్తున్నందుక, రైతు భరోసా ఇస్తున్నందుక, లేకపోతే సంపూర్ణ ఆరోగ్యం అంటే చిన్నపిల్లలకు మంచి ఫుడ్ పెడుతున్నందుక, లేకపోతే బడివై పిల్లలకు పుస్తకాలు, బట్టలు, ఇచ్చినందుక వ్యతిరేకత. డాక్టర్ మహిళలకు రుణమాఫీ చేసినందుక, వాళ్ళకు 0 వడ్డీ కరెక్ట్ టైంకి ఇస్తున్నందుక, ఇవన్నీ పథకాలు బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నందు వల్ల ప్రజలు వ్యతిరేకత. ఇది ఎక్కడ మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే డేట్ మన ఉగాది, సంక్రాంతి, శివరాత్రి, రంజాన్, క్రిస్మస్ ఏ విధంగా వస్తాయో ఆ విధంగా ప్రతిరోజు ఈరోజు ఈ విధమైనటువంటి సంక్షేమ పథకం, ఈరోజు ఏ సంక్షేమ పథకాలు అని చెప్పి నెలలో 2 రోజులు ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? లేకపోతే ఓన్లీ నీరు చెట్టు పెట్టి జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకున్న వాళ్ళకు అనుకూలతుందా? అంటే పులివెందులో ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్పింది ఈ పథకాలన్నీ అమలు అవుతున్నందుకు వ్యతిరేకత ఉందా? అది మీకే తెలియదు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ ప్రజలకు బయట బయట ఎక్కడ తాగలేదండి. TV5, ABN, ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళదే తాగు. అంటే వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్నారంట. అవును, టీడీపీ పార్టీనే వాళ్ళు. ఎప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా అభివృద్ధి అన్నది కంటికి కనిపిస్తుంది. ఏ సచివాలయం చూస్తే 1 కోటి రూపాయలు బిల్డింగ్ గ్రామాలకు పోతే, ఏ గ్రామానికి మీద 30 లక్షల ఇళ్ళు ఈరోజు ఇంప్లిమెంట్ మీరు కట్టండి అని చెప్పి అధికారులు ఇళ్ళ దగ్గరికి వెళ్తారు. అదే అంత గత ప్రభుత్వాలు అయితే జన్మభూమి కమిటీ మిమ్మల్ని డబ్బులు ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చిన ఇల్లు అవి కూడా ఊరికి 1, 2 ఇప్పుడు ఊర్లో 4 ఇళ్ళు 5 ఇళ్ళు కాదు, 50, 60, 100, 200 ఇళ్ళు కడుతున్నారు వ్యతిరేకత. వాళ్లకు అభివృద్ధి చేసి వాళ్ళకు ఒక ఆస్తిని 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి 5 లక్షల ఆస్తి సృష్టించినందుకు వ్యతిరేకత వస్తుందా? అది ఓన్లీ వాళ్ళ యొక్క అభివృద్ధిని కట్టడం. ఇప్పుడు ఇల్లు కట్టడం వల్ల ఓన్లీ ఆ లబ్ధిదానికి కాదు, దాంట్లో తాపీ మేస్త్రీ అయితేనేమి, ఇసుక వాళ్ళు అయితేనేమి, సిమెంట్ ఫ్యాక్టరీ అయితేనేమి, ఇటుకలు అయితేనేమి,
కడ్డీలు అయితేనేమి ఇవన్నీ కూడా ఈ దాంట్లో యొక్క అంతర్భాగం. ఏదో అభివృద్ధి సంక్షేమంలో తెలియకుండా అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇక్కడ గృహ పథకానికి విషయానికి వస్తే అంటే ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ఇల్లు అన్నీ కూడా నిజంగా లబ్ధిదారులకు మాత్రం అంటే అవసరం ఉన్న వాళ్ళకి నిరుపేదలకే అందుతా ఉన్నాయి. 100% ఇల్లు తిరిగి వాలంటీరు నీకు ఇల్లు లేకపోతే రేషన్ కార్డు ఉంది నీకు ఇల్లు ఇచ్చాం అంటే అడిగిన వాళ్ళకి ఇచ్చారు, అడగడానికి ఎవరు ఇవ్వలేదు. అంటే ఇంత 30 లక్షల మంది ఇంకా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇక ఎవరు నాకు ఇల్లు లేదనే ఉద్దేశం లేకుండా ఇవ్వడం జరిగింది, పార్టీతో సంబంధం లేదు. అప్పుడు వాలంటీర్ వ్యవస్థని మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? భారతదేశానికే ఇది ఒక ఆదర్శం. మన దాన్ని అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండి ఆ 50 ఇళ్లలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం అవసరం అని చెప్పి ఇస్తున్నారు. అందుకే కదా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చి ఇక్కడి నుంచి కేరళ అయితేనేమి, తమిళనాడు అయితేనేమి వీళ్ళంతా కూడా మన యొక్క ఢిల్లీ అయితేనేమి వీళ్ళంతా వచ్చి ఇక్కడ చూసి ఈ రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి రైతులకు డైరెక్ట్గా నకిలీ దినాలు లేకుండా, నకిలీ ఎరువులు లేకుండా ల్యాబ్లు పెట్టి చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి వ్యవస్థలు. ఈ వాలంటీర్ వ్యవస్థలో అంటే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది వాలంటీర్లు సరిగా తమ విధులు నిర్వహించడం లేదు, ఆఫీస్కి సరిగా హాజరు కావడం లేదు. అది మామూలు అండి. లక్షల మందిలో కూడా ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళనైతే చేస్తా ఉంటారు. అంటే అలాంటి వారిపైన ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఎందుకు కంపల్సరీ స్థానిక ఎంపీడీఓ అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ చర్య తీసుకుంటాం, దూరం కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ అనేది జరిగింది. గ్రామ స్థాయిలోనే ఈ పరిపాలనను పంపించడం జరిగింది అన్నమాట. దానికి సంబంధించి కొన్ని చోట్ల అంటే వ్యతిరేకత రావడం జరిగింది. అంటే కొంతమంది నాయకులు మా పనులు జరగడం లేదు, ఈ సచివాలయం వచ్చిన తర్వాత నాయకులకు ఎటువంటి వాల్యూ లేకుండా పోయింది అని చెప్పేసి అంటా ఉన్నారు. అది నిజమేనా? అది ఏం గొప్పవారండి, ప్రజల వద్దకు పాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు సంవత్సరం 2 సార్లు 3 సార్లు తీసుకుపోతాడు. జన్మభూమి ప్రజల వద్దకు పాలన, ఆర్జీలు తీసుకునేది, అవి చెత్తపట్లు వేసేది. అట్లే కాకుండా ఇప్పుడు పరిపాలన ప్రజల వద్దకు గాంధీజీ కళ్ళగినటువంటి గ్రామ సభాచర్ని ఒక జగన్మోహన్ గారు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ ఊర్లోనే ప్రతి ఒక్క సౌకర్యం కల్పిస్తూ వాడెవరు పిల్లలు కాకుండా మోసడుకోకుండా గ్రామాల్లోనే వాళ్ళ యొక్క పనులు జరుపుకుంటూ వాళ్ళు మిగతా సొంత పనులు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ దీనివల్ల అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. నాయకుల వ్యతిరేకత ఏమనుకుంటుంది, నాయకుల దగ్గర కావాల్సిన పనులు నాయకుల దగ్గర పోతారు, నాయకుల దగ్గర మిగతా వ్యవస్థ అంతా గవర్నమెంట్ చేసే నాయకుల దగ్గర అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పులివెందుల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. పులివెందులలో బస్ స్టాండ్ కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు. ఇప్పుడు బస్ స్టాండ్ని అంటే ముందు ఉన్నటువంటి బస్ స్టాండ్ని తీసివేయడం వల్ల అంటే ఎటువంటి ముందు జాగ్రత్త లేకుండా బస్ స్టాండ్ నిర్మాణం జరగకపోకుండానే బస్ స్టాండ్ అనేది పడగొట్టడం జరిగింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? అది 10 రోజుల్లో ఫస్ట్లో 2 రోజులు ఇంప్లిమెంట్ చేసేప్పటికి ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఎంతమంది ఇల్లు కట్టాలనే ఒక చిన్న బాత్రూమ్ కట్టాల్సిన కానీ దాని టైం తీసుకుంటుంది. అదే బస్ స్టాండ్ తొలగించారు, అక్కడ కూడా అక్కడ కాంట్రాక్టర్ అతనికి అప్పగించారు, అతను అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారు. కాబట్టి కొంచెం అయితే డిలే అయింది. ఈ ముందు మాత్రం బ్రహ్మాండంగా అందరికీ బస్సులు ఏర్పాటు చేశారు. మార్కెట్ దాదాపు బస్సులు వాడుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఫస్ట్ 1 రోజులు అయితే రావడం జరిగింది. ఎందుకంటే అది ఫస్ట్లో వచ్చాయి యోగ్యాన్ని అంటే అది ముందు జాగ్రత్తతో ముందు చూపుతో చేయలేదు అని చెప్పేసి అన్ని విమర్శ చేసే వాళ్ళకి ఎవరేం చేయలేమండి. ముందు చూపుతోనే అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. 2-3 రోజులు ఆ గ్యాప్ అనేది వచ్చింది. ఒక ఇంట్లో నుంచి ఒక ఇల్లు మారేటప్పుడు ఎట్లుంటుంది, ఆ ఇంట్లో కొంచెం సౌకర్యం ఉండదు, వాళ్ళు వీళ్ళది అనుకుంటారు. కాబట్టి అలాంటి ఉద్దేశం తప్ప ఉండేది. పులివెందుల వైసీపీకి కంచుకోట, ఆ కంచుకోటను బద్దలు చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ధర్మం కూడా కాదు, ఎప్పటికీ కాదు, అది వాళ్ళ యొక్క ఊహలు అంతే. అంటే పులివెందులలో టీడీపీ పార్టీ ఎక్కడ కూడా మచ్చు కూడా పోటీ కూడా రాలేదు, ఎక్కడ లేదు. కనీసం ఒక సర్పంచ్ పిలుచుకోమండి, లేదా ఒక వార్డు పిలుచుకోము. అంటే కారణం ఏంటి? అంత సమర్థవంతమైన నాయకులు లేకపోవడం ఇక్కడ అభివృద్ధి బాగా జరుగుతుంది, వైఎస్ ఫ్యామిలీలోనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి నా ప్రత్యామ్నాయం కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఒక వర్గానికి మాత్రమే అంటే ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడు బడుగు బలిగిన వర్గాలు మైనార్టీలకు సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి ఇచ్చంటే ఒక వర్గానికి ఎవరు జరుగుతుంది అంటే బయట ఉన్నటువంటి తాను ఇప్పుడు ప్రతి పథకము వాళ్ళ ఇంటికి చేద్దాను. ఎక్కడే కానీ మిస్యూజ్ కాకుండా అన్నింటిలోని 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది.
60% రిజర్వేషన్ జరిగింది. కాబట్టి ఎక్కడి నుంచి పోతుంది? అవన్నీ అబద్ధాలు. అసలు యావత్గానే అన్ని వర్గాలు ఉంటేనే పార్టీ. కాబట్టి అన్ని వర్గాలు జగన్మోహన్ గారు ఆదరిస్తున్నారు, అన్ని వర్గాలు కూడా సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అంటే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చేస్తున్నటువంటి కాంట్రాక్ట్లు ఏమైనా కానీ వాటికి సంబంధించి బిల్లులు రావడం లేదు, బిల్లులు రాక మేము చాలా అవసరం పడుతున్నాం, అప్పులు చేసి బిల్లులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. బిల్లులు లేకుండా నేను కూడా ఒక కాంట్రాక్టర్లో పనిచేస్తాను. కాబట్టి ఎక్కడ బిల్లు ఏమి ఇవ్వలేదు. మన పని అయిపోయిందంటే బిల్లు 1 నెల 2 నెలలకు వస్తారు. అంటే కార్యకర్తలంతా సంతృప్తిగా హ్యాపీగా ఉన్నారంటారు. బ్రహ్మాండంగా ఉండదు, ఎక్కడ కూడా వ్యతిరేకత ఏం లేదు. వైసీపీలో ఎక్కడ పులివెందుల్లో వైసీపీలో ఎక్కడ కూడా వర్గాలు లేవా? ఎక్కడ వర్గాలు అంతా ఒకటేనా? అంతా వేసుకోవడం 2 వర్గాలు ఉన్నాయని ఎన్ని వేసుకోవడమే తప్ప ఏం వర్గం లేదు. టీడీపీ ప్రభుత్వం అంటే ఈ మధ్య కాలంలో పెట్రోల్ రేటు కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రేట్ అంటే కరెంటు బిల్లు కావచ్చు చాలా ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి ఈ మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం బాదుడే బాదు అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ చేస్తుంది. ఇంటింటికి వెళ్ళి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కావచ్చు, ఇటువంటి సమస్యలు కావచ్చు, దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పెట్రోల్ డీజిల్ ఎవరి ఆందోళన ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ను ప్రశ్నించకుండా, మోదీ గారిని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద అడగడం వాళ్ళ యొక్క చేతనాంతనానికి నిదర్శనం. ఎందుకంటే రాత్రి కాలుకుంటూ పౌరులు కాలుకుంటే చేస్తాను. మోడీని విమర్శించలేక జగన్మోహన్ గారిని విమర్శిస్తున్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు ఎక్కడ ఏమి భయంకర రేట్లు అయితే ఎక్కడ లేవు. మామూలుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బషీరాబాద్ కాల్పుల్లో దాదాపు 10 నుంచి 15 మంది కాల్చి చంపడం జరిగింది, గుర్రాలు తొక్కించడం జరిగింది. ఆ సమయంలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు హైదరాబాద్కి వెళ్ళాము. ఈ విద్యుత్ సంస్థలో భాగంగా వాళ్ళు రేట్లు పెంచితే మీటర్లు రాత్రులు వచ్చి మోటార్ల దగ్గర నుంచి మీటర్లు పోతున్నారు డబ్బులు కట్టకపోతే. ఎందుకంటే పంటలు పండేది తక్కువ, కరెంట్ ఇచ్చేది తక్కువ, బిల్లు కట్టకపోతే మీటర్లకు పోతున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉచిత విద్యుత్ కాడికి వచ్చాము. ఉచిత విద్యుత్ ప్రతి రోజు ఇస్తున్నాము. కాబట్టి ఇవ్వకుండా ఇక్కడ పోలేదు. గత 30 సంవత్సరాల వరకు కూడా ఉచిత విద్యుత్ గ్యారెంటీ ఉంది. అదేవిధంగా పెంచడం అన్నది సహజం. ఎందుకంటే అభివృద్ధిలో భాగంగా అక్కడక్కడ ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. దాని వాళ్ళు ఎంత పెరిగింది, ఏ రేషన్లో పెరిగిందని చూసుకోకుండా వాళ్ళకి ఏ కార్యక్రమం లేదు ప్రజల్లో తీసుకొచ్చారని. కాబట్టి ఏదో విమర్శ చేయాలని చెప్పి చేస్తాం తప్ప ఇంకోటి అయితే కాదు. అంటే ఇప్పుడు ఈ పెట్రోల్ రేట్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ రేట్ కావచ్చు పెరగడం వల్ల సామాన్య ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులకు ఎక్కడో కొంచెం ఇబ్బంది ఉంటుంది. పెట్రోల్ డీజిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. కానీ పెట్రోల్ పైన కూడా స్టేట్ గవర్నమెంట్ కొంత ట్యాక్స్ ఉంటుంది. అలాంటి సమయంలో స్టేట్ గవర్నమెంట్ ఆ ట్యాక్స్ డిస్కౌంట్ ఇవ్వచ్చు కదా. స్టేట్లో అన్ని స్టేట్ల కంటే కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి ప్రజలు అదనేది రొటీన్గా జరిగే వస్తుంది. అదేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ప్రాసెస్లో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఆయన అంటున్నాడు ప్రతిసారి పెట్రోల్ రేటు తగ్గుతూ వచ్చే చంద్రబాబు నాయుడు 2 మాటలు 4 రూపాయలు 5 రూపాయలు పెంచడం జరిగింది. ఆయన పెంచడం వల్లనే ముందు ఇది జరిగింది తప్ప అంత తప్ప ఎవరు పెంచడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్ను పెట్రోల్ డీజిల్ మీద వేయడం లేదు. ఇప్పుడు ఈ గృహ పథకాల విషయానికి వస్తే చాలా వరకు లబ్ధిదారులకి అంటే గృహ నిర్మాణం కోసం అవకాశాలు కల్పించారు, శాంక్షన్ చేశారు, ఇల్లు కట్టుకోమని చెప్పారు. కట్టుకున్నప్పటి నుంచి చాలా వరకు బిల్లులు అనేవి పెండింగ్ లో ఉన్నాయి. ఇల్లు అంటే కూడా పెండింగ్ లో పెట్టుకున్నాం అని చెప్పి చాలా మంది ఆ లబ్ధిదారు దగ్గర వెళ్ళి చూస్తే గుణాలు తీసిన పాటనే బేస్మెంట్ లైన్ పాటనే ఈరోజు గుణాలు తీసేటప్పుడే NSBL కొట్టిన పాటనే 13 సిమెంట్లు కడ్డీలు ఇస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. ఎక్కడే కానీ లబ్ధిదారునికి 10 రోజుల కంటే ఎక్కువ టైం తీసుకోకుండా బిల్లులకు ఇస్తున్నారు. అవన్నీ చెప్పేటన్నీ ఎవరు అబద్ధాలు. ఈ 30 లక్షల ఇల్లు శరవేగంతో కడుతున్నారు. శరవేగంతో కట్టకపోతే డబ్బులు అయిపోతే ఎలా కట్టాలి? ఒక మా పులిందులోని 8,000 ఇల్లు అంటే దాదాపు ఒక మండలం ఏర్పడేదాన్ని ఒకే చోట. అయితే డబ్బులు బిల్లులు అన్నది ఏ రోజు ఆ రోజే అప్డేట్ అవుతుంది. పాలన రోజుల్లోనే డబ్బులు ఇచ్చిపోతున్నాయి. కానీ ఈ ఇంటికి సంబంధించిన విషయానికి వస్తే ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే మేము అన్ని కూడా అందిస్తాము, ప్రతి ఒక్కరికి ప్రతి లబ్ధిదారునికి ఇల్లు అనేది ఇస్తాం, సొంత ఇంటికాలను నెరవేరుస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కొంతమందికి చాలా మందికి ఇల్లు అనేవి మాకు వాలంటీర్ దగ్గరికి వెళ్ళి ఇదో నాకు ఇల్లు కావాలంటే వితిన్ 10 డేస్లోనే ఇల్లు శాంక్షన్ అవుతారు. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. ఓన్లీ వాలంటీర్, గ్రామ సచివాలయం, సెక్రటరీ. కాబట్టి అయిన అబద్ధాలు
బ్రహ్మాండంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. అది ప్రతిపక్షాలు ఏది లేక ఏదో ఒకటి మాటలు చెప్తా ఉన్నాం. ఓకే, ఇప్పుడు నవరత్నాల్లో భాగంగా పింఛన్ విషయానికి వస్తే పింఛన్ని 3,000 చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కూడా ఆ 3,000 ఫస్ట్లో 2,250, ఇప్పుడు 2,500 తీసుకుంటున్నారు. అది ఎందుకు అంటే ఇంకా ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. ఎప్పుడు పెంచుకుంటూ పోతామని చెప్పాడు తప్ప ఒకేసారి 3,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. మా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో కల్లా 3,000 రూపాయలు ఇస్తాం. పొద్దున్నే తలుపు తట్టి 5 గంటలకే మంచంలో పండుకున్నా, పనికి పోతానా, తలుపు తట్టి డబ్బులు ఇచ్చిన గవర్నమెంట్ భారతీయ చరిత్రలో ఉన్నదా ఇప్పటి వరకు? ఎందుకు ఇస్తున్నారు? మధ్యాహ్నానికి 90%, 95% పెన్షన్ పంపిణీ. గత ప్రభుత్వంలో పెన్షన్లకు వచ్చి మున్సిపల్ ఆఫీసు కాడ, పంచాయతీ ఆఫీసుల కాడ గంటలు వెయిట్ చేసి తిండి లేక నీళ్లు లేక ముష్టి వాళ్ళు సొమ్మశీలు పడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హాస్పిటల్ ఉంటేనో మోసాలు ఉంటేనో ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాత్రమే అంత తప్పారు. ఈ పులివెందుల ప్రాంత అభివృద్ధిలో, ఈ జిల్లా అభివృద్ధిలో గౌరవ పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి గారి యొక్క కృషి బ్రహ్మాండంగా ఉంది. ఈ ఇద్దరి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం ఈ రాష్ట్రం ఇప్పుడు చాలా మందికి పెన్షన్లు పోయాయి, తీసేశారు, మా పెన్షన్లు తీసేసారంటే వాలంటీర్ దగ్గరికి వెళ్ళి నీకు 60 సంవత్సరాలు అప్డేట్ అయిందంటే ఈరోజు 60 సంవత్సరాలు పూర్తయినాయి అంటానే మసన్నెలోనే పెన్షన్ వస్తుంది. అవుతుంది ఎక్కడ కానీ ఏ నాయకుడు పెన్షన్ తీసేసేది పెట్టేది ఉండదు. వాళ్ళ యొక్క అప్డేట్ ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు నిండిందంటే వెనకమంటే పెన్షన్ వస్తుంది. మరో విషయం ఇక్కడ పులివెందులలో ఉన్నటువంటి నాయకులు అంటే కార్యకర్తలు ఎవరైనా కానీ నాయకుల ఇంటికి వెళ్ళినప్పుడు సరైన రెస్పాన్స్ ఉండదు, సరైన గౌరవం ఉండదు. యొక్క మూర్ఖులు మాట్లాడే మాట తప్ప గౌరవ పార్లమెంట్ సభ్యుడు వారానికి 2 రోజులు 3 రోజులు బయట నిలబడుకుని పొద్దున 5 నుంచి మధ్యాహ్నం వచ్చిన లబ్ధిదారులందరికీ జనాలందరికీ వాళ్ళ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ రాసుకొని మళ్ళీ మాత్రం రోజు సాయంత్రానికి ఇదో మీ పని అయిందన్నా, మీ పని క్లాస్ అనుకోండి చెప్తూ ఉంటే గౌరవించేదన్న యొక్క మూర్ఖులు మాట్లాడే మాట. రాబోయే ఎలక్షన్లో మా టార్గెట్ 175 క్లీన్ స్వీప్ అని చెప్పేసి వైసీపీ చెప్తాంది. 100%. ఎక్కడ మన కుటుంబంలో మున్సిపాలిటీ గెలిచాం, లోకల్ స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిచాం. వాళ్ళ కొడుకు మంగళగిరిలో వాళ్ళ కొడుకునే ఓడించాం. స్థానిక సంస్థలు ఉన్నారు కాబట్టి అక్కడ ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ జరిగినప్పుడు చాలా వరకు టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ నామినేషన్స్ వేస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి బెదిరించి నామినేషన్ ని వెనక్కి తీసుకోమని చెప్పారు. ఎవరు అడ్డుకోలేదు. వాళ్ళు వాళ్ళంతా వాళ్ళే అడ్డుకునేందుకు ప్రయత్నం చేసి ఎందుకని నామినేషన్ వేయలేకపోతే మానం అవుతుంది, మనం వేయలేకపోయినా అనుకుంటారని వాళ్ళతో వాళ్ళే అనుకుని ఇక్కడ ప్రజలు ఎట్లా ఒకటారు డిపార్ట్మెంట్ ఓడిపోతాం. కాబట్టి నేనే అడ్డుకోవడం అంటే టీడీపీ అడ్డుకుంటాను అంతే. అంటే ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికైనారు అని చెప్పేసి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం అంటే ప్రజలందరూ మాకు ఈ నాయకులే కావాలి, వేరే వాళ్ళు వద్దు అని ఎన్నుకోవడమే. కానీ ఇక్కడ ఏకగ్రీవాలన్నీ కూడా ఏకపక్షంగా జరిగినాయి అని చెప్పేసి ఎల్లో మీడియా ప్రతిపక్షాల యొక్క మాటలు తప్ప ప్రజలది కాదు. అంటే ఇప్పుడు వైసీపీకి కూడా ఒక పత్రిక ఉంది, సాక్షి పత్రిక ఉంది. అంటే ఇక్కడ సాక్షి వైసీపీకి సపోర్ట్ ఇస్తున్నప్పుడు మిగతా పత్రికలు అక్కడ సపోర్ట్ ఎక్కడే కానీ పక్షపాతంగా రాయడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తాను కాబట్టి క్లిప్పింగ్లు చూపిస్తాము. ప్రభుత్వం ఇట్లాంటి అధికారి ఏసీబీ దొరికాడు, ఫలానాడు తప్పు చేశాడు, ఫలానా నాయకుడు తప్పు చేశాడు చెప్పి రాస్తారు. సాక్షి పత్రిక పక్షపాత పత్రిక అయితే ప్రజల పక్షం. ఈ లాక్డౌన్ టైంలో మీ పార్టీ తరఫున కావచ్చు, మీరు వ్యక్తిగతంగా కావచ్చు, ఏమైనా ప్రజలకి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోడిగుడ్లు పంచాం, కూరగాయలు పంచాం, నిత్యావసర వస్తువులు పంచాం, ఊర్లో శానిటైజేషన్ మా ఊరి పక్క గ్రామాల్లో కూడా అంటే గవర్నమెంట్ అన్ని చేస్తున్నా కూడా లోకల్ నాయకులు కూడా మేము మా యొక్క శక్తి సామర్థ్యాల వరకు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఊరిని పరిశుభ్రంగా ఉంచి కరోనా పేషెంట్లకు కూడా సహాయపడడం జరిగింది. ఎవరైనా ఇబ్బంది పడతామని మేము కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి సంక్షేమం అంటే కార్యకర్తలకే కాకుండా గ్రామం అందరికీ కూడా ఇంటికి కోడిగుడ్లు ఇచ్చాం, కూరగాయలు ఇచ్చాం, నిత్యవసర వస్తువులు 9 రకాల వస్తువులు ఇంటికి ఫ్రీ అవ్వడం జరిగింది. లాక్డౌన్ టైంలో ఈ అంటే కరోనా మరణాలు ఎక్కువ జరిగాయి. దానికి కారణము ఆక్సిజన్ సరఫరా లేకపోవడమే.
ఒక నిమిషం. ఆక్సిజన్ సరఫరా లేకపోవడమే దానికి కారణం ప్రభుత్వం ముందు చూపు లేకపోవడము అని చెప్పేసి అంటే అంటే కరోనా వచ్చిన ముందు గవర్నమెంట్ తెలుస్తుందా? దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కుప్పలుగా చనిపోతుంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే చావును రేటు తగ్గించి మంచి భోజనాలు పెట్టి క్వారంటైన్ సెంటర్లో పక్క రాష్ట్రాల్లో ఎవరో కూడా టెస్ట్ చేయకపోతే మా రాష్ట్రం లక్షలు రోజు 1,00,000-2,00,000 టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేసి వాళ్ళ దేశంలో క్వారంటైన్లో పెట్టి వాళ్ళకి మంచిగా ఫుడ్ ఇచ్చి కాపాడుతుంది గవర్నమెంట్ ఏదైనా అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మాత్రమే. ఫుడ్ అన్నారు కాబట్టి పులివెందులలో కొత్తగా 10 రూపాయలకే భోజనం అని చెప్పేసి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకుముందు టీడీపీ హయాంలో అన్నా క్యాంటీన్ పేరుతో 5 రూపాయలకే భోజనాన్ని ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అది దోచుకుంటున్నారు కావాల్సిన వాడిని కాకుండా. 5 రూపాయలకే భోజనం పెడితే దోచుకోవడం అది. అంటే యువకి 10 మందికి పెట్టి 3 మంది రాసుకుంటున్నారు. 10 మంది టోకన్లు ఇచ్చి 100 మందికి భోజనం పెట్టినట్టు, 100 మందికి పెట్టి 1000 మందికి తెచ్చినట్టు. అట్లే కాకుండా ఈరోజు పులివెందులలో అంటే అందరూ ఎవరు అన్నం లేకుండా ఇబ్బంది పడేవాళ్ళేం కాదు, కొంతమంది ఎవరిని ఇబ్బంది పడతారు ఉద్దేశంతో మా మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ సహకారంలో కుటుంబ సభ్యుల సహకారంతో అందరూ తప్ప ఇంకోటి ఏం కాదు. ఏదైతే మంచి కార్యక్రమం ఎవరైనా చేయొచ్చు స్వచ్ఛందంగా. ఓకే సరే, మీ విషయానికి వస్తే అంటే మీరు ఇలాగే పార్టీలో కొనసాగుతారా లేకపోతే ఫ్యూచర్లో వేరే పార్టీలోకి అలాంటి ఆలోచన లేదు. రాజకీయాలు తలుచుకున్న తప్ప వేరే పార్టీలోకి వెళ్ళేది అక్కడెక్కడ అనేది ఉండదు. రాజకీయాలు తలుచుకోవడం అవసరం లేదు. వైఎస్ కుటుంబం అన్నాలు చేస్తే మీ అన్నాళ్ళు రాజకీయాలు ఉంటాయి. వైఎస్ కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారినే ఉంటారంటారు. సరే, ఇప్పుడు మీరు ఈ పార్టీలో కొనసాగితే అంటే భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్స్లో మీరు ఏదైనా పదవిని ఆశిస్తా ఉన్నారా? మాకు ఏ పదవి అవసరం లేదు. కార్యకర్తగానే పనిచేస్తాం. పదవి ఆశిస్తేనే పార్టీకి పనిచేయకూడదు. అవన్నీ నాయకత్వం గుర్తిస్తుంది. ఆ గుర్తింపు చూసినప్పుడు వాళ్ళంతా వాళ్ళు వెళ్తారు తప్ప మేమైతే ఆశించేది ఏముండదు. అంటే స్టార్టింగ్ లో మీరు అన్నారు ప్రజలకి న్యాయం చేయాలంటే అధికారం ఉండాలి, రాజకీయంలో ఉండాలి, రాజకీయంలో అధికారం ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉంది, ఎంపీ అవినాథ్ రెడ్డి ఉంది, వాళ్ళ ద్వారా చేస్తాం తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వాళ్ళ ద్వారా చేపిస్తాం. వాళ్ళ ద్వారా చేస్తాం. ఇప్పుడు మీకంటూ ఒక సముచిత స్నానం వచ్చినట్లయితే ఒక పదవి వచ్చినట్లయితే మీరు మరింత మందికి న్యాయం చేయగలరు కదా. ఇబ్బంది లేదు. పదవి ఉన్నే చేస్తాం, పదవి లేకుండా చేస్తాం. అంటే మీరేం ఆశించడం లేదు. ఏం ఆశించడం. సో చాలా హ్యాపీ సార్ మీతో ఈ విధంగా మాట్లాడడం. పులివెందుల సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా చాలా చక్కగా చెప్పారు. మీరు ఈ రాజకీయాల్లోనే ఉండి మరింత మంది ప్రజలకి సేవ చేసి మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఆల్రెడీ మంచి పేరు ఉంది. చుట్టుపక్కల ఎక్కడా కూడా శత్రుత్వం ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా కంచెల సర్వోత్తమ రెడ్డి గారు అంటే అందరికీ సుపరిచితులు, మిత్రుడు అనే భావన ఉంది. సో ఇలాగే మీరు కంటిన్యూ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా టీ హబ్ ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. చాలా థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.